జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై హైందవ సైన్యం. అసలు మన హిందువులు ఎలా ఉంటారో, వాళ్ళ ప్రవర్తన ఏంటి ఒకసారి నేను చెప్తాను వినండి. మన హిందువులు ఎలా ఉంటారంటే, ఒక హిందువుకి ఒక క్రిస్టియన్స్ కి డిస్కషన్ అవుతుంది ధర్మం కోసం. అవుతుంటే ఒక క్రిస్టియన్ వచ్చి మా దేవుడే గొప్ప, మా దేవుడే నిజ దేవుడు అని చెప్తూ ఉంటాడు. అలాగే మన హిందువు వచ్చి మా ధర్మం గొప్పది, మా ధర్మం గొప్పది అంటారు. ఈ లోపల మధ్యలో ఒక హిందువు వచ్చాడు అనుకో, ఏం చేస్తాడంటే, వాళ్ళ దేవుడు గొప్పోడు కాబట్టి వాళ్ళతో నువ్వు ఎందుకు వాదిస్తున్నావు, నువ్వు అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు సమానమే అని చెప్పేసని మన హిందువునే తిట్టి సరిదిద్ది, వీడు మత పిచ్చోడు, వీడికి బాగా మతం పిచ్చెట్టేసింది అని చెప్పి ఆ క్రైస్తవుని సపోర్ట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? వీడు సెక్యులర్ హిందూ. ప్లస్ ఆ క్రిస్టియన్ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి హైలైట్ అయిపోవాలని, హీరో అయిపోవాలి, హీరోయిజం అయిపోవాలి అని చెప్పి ఆ క్రైస్తవుని వెనకేసుకొస్తాడు. మన హిందువుని వచ్చి ఏమంటాడంటే, వీడు మత పిచ్చోడు, వీడు ఎలాగ మాట్లాడతాడు, వీడు మూర్ఖుడు అని చెప్పి అంటాడు. అదే ఒక క్రైస్తవుడికి ఒక హిందువుకి డిస్కషన్ అవుతూ ఉంటే గనక ఒక క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చి అవతల క్రిస్టియన్ వచ్చి ఆ క్రిస్టియన్స్ తో సపోర్ట్ అయ్యి మనతో హిందువుతో వాదిస్తూ ఉంటాడు. అది దట్ ఈస్ క్రిస్టియన్స్ ఉన్న లక్షణాలు. మన హిందువులకు ఉన్న లక్షణాలు ఏంటంటే, మన హిందువే మనకి సపోర్ట్ చేయడం మానేసి పక్కోడు సంకన ఆగుతూ ఉంటాడు. అలా ఉంటారన్నమాట. అందుకు కాబట్టి మన ధర్మం ఇంకా వెనకబడిపోతూ ఉంది. ఎప్పుడైతే హిందువే మన బంధువు అని ఎప్పుడైతే నినాదంతో ప్రతి హిందువు ఉంటాడో, అప్పుడు మన దేశం, మన ధర్మం, ప్రతి హిందువు కూడా క్షేమంగా ఉంటారు. లేదనుకో, ఎవడైతే వెళ్ళి అవతలోడి దగ్గర సపోర్ట్ చేశాడు కదా, వీడు అన్ని మతాలు సమానం అని హీరోయిజం అయిపోతాం, గొప్ప వచ్చేయాలని చెప్పి వెళ్ళాడు కదా, ఆడికే ముప్పు వస్తుంది ముందుకి. ఆలోచించండి, ఇలా ఉంటది. అదే ఒక ముస్లిం వ్యక్తికి ఒక హిందూ వ్యక్తికి డిస్కషన్ జరిగితే, ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ ఉన్నారనుకో, హిందువు దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయరు. ఆ ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ క్రిస్టియన్ అయినా ఆ ముస్లిం అయినా వెళ్ళి ఆ ముస్లిం వ్యక్తికి సపోర్ట్ చేస్తారు. అది మన హిందువు అయితే, వెళ్ళి వాళ్ళతో పెట్టుకుంటున్నాం ఎందుకు, నీకు తలకాయ పోటు అంతా నీకు మత పిచ్చెట్టేసింది, బాగానే బుద్ధిగా లేదేటి, ఎవరం లేదేటి, సిగ్గు లేదేటి అని చెప్పి మనల్ని తిట్టేసి తిరిగి తరమో లేదు, గడుదు గుడ్డు లేదు, నోరు మూసపా అంటారు మన హిందువులు. కానీ వాళ్ళు కబడ్దార్ బేటా, మా మతం జోలికి వస్తే ఖైమా చేస్తాం, మా మతం జోలికి వస్తే ఖైమా మార్దాల్తాం అంటారు. తప్పు ఎవరు చెప్పండి? నా ఉద్దేశం ఏంటంటే, కరెక్ట్గా ముస్లిమ్స్ ఉన్నారు, తప్పేం కాదు వాళ్ళది. క్రిస్టియన్స్ ఉన్నారు, తప్పేం కాదు. వాళ్ళు వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తారు. వాళ్ళ మతాన్ని ఏదన్నా అంటే ఒప్పుకోరు. వాళ్ళని అన్నా సరే ఒక మాటతో డిస్కషన్తో ఊరుకుంటారు. కానీ వాళ్ళ మతం జోలికి వెళ్తే, వాళ్ళు చేసే వృత్తి అయినా, వాళ్ళు చేసే పని అయినా సరే పక్కన పెట్టి వాళ్ళ మతం కోసం పోరాడతారు. ఒక వ్యక్తి ఉన్నా సరే, 10 మంది వ్యక్తులు ఉన్నా సరే, అవతల ఒక వ్యక్తి ఉన్నా, అవతల 10 మంది ఉన్నా సరే, 10 మందితో ఈ ఒక వ్యక్తి మాటలతో డిస్కషన్తో యుద్ధం చేస్తాడు. ఎలాగైనా సరే నా మతమే గొప్పదని నిరూపించుకోవడానికి. కానీ హిందువుల 100 మంది అయి ఉండి ఒక్కడిని కూడా ఓడించలేరు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు హిందువులు. అన్ని మతాలు సమానం, అన్ని దేవుళ్ళు ఒకటే అని యదవ నినాదంతో ఏదో కహాని చెప్పి ఈడేదో పెద్ద హీరోయిజంగా హీరో అయిపోయినట్టు పెద్ద ఫీలింగ్ ఇచ్చేసి, ఈడే దేశాన్ని ఏదో ఉద్ధరించేసినట్టు, ఈడే దేశానికి ఏదో స్వతంత్రం తెచ్చేసినట్టు ఏదో ఫీలింగ్ ఇచ్చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి హిందూ బంధువులారు ఆలోచించండి. క్రైస్తవులు వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికే చూస్తారు. వాళ్ళ మతాన్ని అంటే ఒప్పుకోరు. వాళ్ళ మతం గొప్పదని చెప్పుకుంటారు, వాళ్ళ పనులు మానేసి అయినా సరే. అదే ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళ మతాన్ని ఏదైనా అంటే అస్సలే ఊరుకోరు. వాళ్ళ పనినైనా పక్కన పెట్టి వాళ్ళ మతం కోసం పోరాడతారు. సింగిల్గా ఉన్నా సరే సింహంలా పోరాడతారు. అదే హిందువులు వచ్చేటప్పటికి అవతల వాళ్ళు ఇద్దరున్నా సరే, అవతల వాళ్ళు 10 మంది ఉన్నా సరే ఏం చేయలేరు. మనకెందుకులే, మన పని పోతుంది, మనం వెళ్ళే దారిలో పని ఆగిపోతుంది, మనకు వచ్చే డబ్బులు ఆగిపోతే అర్జెంటుగా అక్కడికి పోవాలి అని ఆలోచిస్తారు. హిందువులకి ఏంటంటే,
డబ్బులు, ధనము, ధాన్యం, ఆస్తులు, అంతస్తులు ఇవే పిచ్చి. మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన సనాతన ధర్మాన్ని తిట్టినా సరే పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు, ధనము, భాగ్యాలు, బంగారాలు ఇవే పిచ్చి వీళ్ళకి. ఉండొచ్చు, అది అవసరాన్ని బట్టి ఉండొచ్చు. కానీ శాశ్వతంగా ఈ ధనమే శాశ్వతం అనుకుంటారు హిందువులు. ఈ ఆస్తులే శాశ్వతం అనుకుంటారు. ఎందుకంటే ఆ కూడా పట్టుకెళ్ళమని చెప్పి ఆలోచన కూడా ఉండదు. కానీ వాళ్ళు అలా కాదు. ధనము, ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కాదు, మన మతం శాశ్వతం అవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. మన హిందువులు వచ్చేసరికి ఏం ఆలోచిస్తారంటే నాకు శాశ్వతంగా నాకు ఆస్తులే కావాలి, నాకు బంగారమే కావాలి, బిల్డింగ్లే కావాలి, డబ్బే కావాలి. డబ్బు అవసరమండి, తినడం కోసం, నిత్యావసరాల కోసం డబ్బు అవసరమే, కాదనట్లేదు. కానీ అది శాశ్వతం కాదు. అవి కూడా మనం పట్టుకెళ్ళము. వాళ్ళకున్న ఇంగిత జ్ఞానం మనకి లేదు. ఎక్కడైనా సరే ఒక సినిమా థియేటర్ దగ్గర కానీ, ఒక నాటకాల ప్రదర్శనకాల దగ్గర కానీ ఎక్కడైనా సరే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ కనపడతారేమో చూడండి. అస్సలు కనపడరు. అదే మన హిందువులు కుర్రోళ్ళు అనుకోండి, చొక్కాలు ఇప్పుకుని మరి చింపేసుకుంటూ గెంతులు వేసేస్తారు. ఇలా చింపేసుకుంటారు ఏకంగాని, మామూలుగా కాదు. ఇంక సుమా రంగులు వేసేసుకుని అవి వేసేసుకుని ఇంకా నానా రభస చేసుకుని ఆ సినిమా హీరో అయితే జెండా ఎగరేసేసుకుని పాలాభిషేకాలు చేసేది. వీడు నిజంగా ధర్మం కోసం పనిచేయడు, ధర్మం కోసం చిన్న గొడవ అయింది రమ్మంటే రాడు. కానీ ఒక సినిమా హీరో రిలీజ్ అయిందంటే కనుక 10 మంది కుర్రోళ్ళకి టిక్కెట్లు కొని మరి థియేటర్కి వెళ్ళి పాల ప్యాకెట్లు చింపి కటౌట్ల మీద పైకెక్కి ప్రాణభయం కూడా లేకుండా పైకెక్కేసి పాలాభిషేకాలు చేస్తారు. సినిమా కనుక ఒకవేళ అట్రఫ్లాప్ అవుతుంది అని అనుకుంటే కనుక డొనేషన్స్ వేసేసుకుని సినిమాని హిట్ చేసేస్తారు. అదే మన ధర్మం, మన సనాతన ధర్మంకి ఏదైనా ఒక గుడికి కానీ, హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా ఆపద జరిగినా కానీ, మన సనాతన ధర్మం కోసం ఎక్కడైనా సరే సేవ చేయాలన్నా సరే ముందుకు రారు. హిందూ ధర్మం కోసం అని చెప్తా గాడిద గుడ్లే, సినిమా రిలీజ్ అక్కడ రేపొద్దుట, సినిమాకి వెళ్ళాలి అర్జెంట్గా అంటారు. అంటే ఈ తప్పు ఎవరిది అంటారు? తప్పు ఎవరిది? మీద, పిల్లలదా, తల్లిదండ్రులది. మొదటి నుంచి మన ధర్మం ఏంటో, మన సనాతన ధర్మం ఏంటో చిన్నప్పటి నుంచి మాటలు వచ్చేటప్పుడు కానించి జై శ్రీరామ్, హరే కృష్ణ, హరే రామ ఇలాంటి మంచి మాటలు నేర్పకుండా మమ్మీ, డాడీ, అంకుల్ అని నేర్పుతూ ఉంటారు. అదే ఒక క్రిస్టియన్ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ముస్లిం వ్యక్తి అయితే అల్లాహు అక్బర్ అని నేర్పిస్తారు. ఒక క్రిస్టియన్ అయితే జై జీసస్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని నేర్పిస్తారు. ఇటు మాటలు, చిన్న చిన్న మాటలు వచ్చేటప్పుడు. అదే మన హిందువులైతే కనుక హాయ్, హలో, హలో చెప్పు, హాయ్ అంకుల్ నేర్పుతారు. ఒకసారి ఆలోచించండి ఎవరి తప్పు. అలాగా చిన్నప్పటి నుంచి ఇలాగ ఉండడం వల్లే మన హిందువులు కుర్రోళ్ళు మన ధర్మం ఏంటో తెలియకోకుండా దారి తప్పి సినిమా హీరోల్ని దేవుడు అనుకుని వాళ్ళకి పాలాభిషేకాలు చేయడం, చొక్కాలు చింపుకోవడం, బైక్ రేసింగ్లు చేయడం, 31st నైట్ సెలబ్రేషన్ మన పండగలాగా ఫీల్ అయిపోయి చొక్కాలు ఇప్పేసుకుని బీర్లు, బిర్యానీలు, కక్క మొక్క అన్ని తినేసి రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసుకుని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఎవరిది తప్పు? కన్న తల్లిదండ్రులది. మేము బాగానే పెంచామండి, వాళ్ళే మాట వినట్లేదు. భక్తి, దేవుడు అనే భయం పెట్టకపోవడం వల్లే మీ మాట వినట్లేదు. అదే చిన్నప్పటి నుంచి మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ ఇలాంటి మంచి సర్వేజన సుఖనోభవంతు ఇలాంటి చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద రాసినటువంటి పద్యాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి, రామాయణం ఇలాంటివన్నీ చెప్తా కూర్చుంటే మనం సీరియల్ మానేసి ఇలాంటి సినిమాలు, పాత సినిమాలు కట్టా చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చొని చూస్తారు, మన ధర్మం ఏంటో తెలుస్తుంది. కానీ మనమే ముందు డిస్కు ఫైటింగ్లు పెట్టేసుకుని అత్తా కోడలు దెబ్బలాటలు సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? కాబట్టి మనం హిందువులు కరెక్ట్గా లేరు కాబట్టి మన ధర్మం నాశనం అయిపోతుంది. క్రిస్టియన్స్ అనే పని లేదు, ముస్లిమ్స్ని పని అనేలేదు.
ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తారు. కానీ మనం మన ధర్మం చెప్పం మన పిల్లలకి. మన సనాతన ధర్మం చెప్పం. మన పూర్వీకుల కోసం మనం చెప్పం. మన తాత ముత్తాతలు హిందువులు ఎలా ఉండేవారో అది చెప్పం. కానీ పోరా అని చెప్పి వాడికి నచ్చిన బండి, నచ్చిన ఫోను కొనేసి విచ్చలవిడిగా వదిలేస్తారు. ఏంటంటే నా కొడుకు, నాకు గారాబం, నాకిష్టం, నాకు ప్రేమ, ఒక్కడే కొడుకు నాకు. ఆ ఒక్కడే కొడుకు నువ్వు విచ్చలవిడిగా పెంచేస్తున్నా కదా క్రమశిక్షణ లేకుండా, రేపొద్దున్న వాళ్ళు దారి తప్పిపోయి మతం మారినా, లేదంటే ఇబ్బందుల పాలైనా, లేదంటే వాళ్ళు పార్టీలని అవని ఇవని విచ్చలవిడిగా తిరిగేసి ఏదన్నా గాయాల పాలైనా, ఏదైనా ప్రమాదానికి గురైనా అప్పుడు ఎవరు బాధపడతారు? మీరు కాదా? గారాబం పెట్టచ్చు, ప్రేమ ఉండొచ్చు, లిమిట్లో ఉండాలి. కానీ ధర్మం నేర్పుని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచితే మన పట్ల బాధ్యతగా ఉంటారు, దేశం పట్ల బాధ్యతగా ఉంటారు, ధర్మం పట్ల బాధ్యతగా ఉంటారు, సమాజం పట్ల బాధ్యతగా ఉంటారు. అప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటూ వాళ్ళ నోటంట ప్రతిదానికి ఆ నినాదం వస్తుంది. జై శ్రీరామ్ అని నినాదం వస్తుంది. భారత్ మాతాకి జై అనే నినాదం వస్తుంది. తల్లి తండ్రులే దైవంతో సమానం అనే నినాదం వస్తుంది. కాబట్టి ఆలోచించండి హిందూ బంధులారా. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే గనక నన్ను క్షమించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హైందవ సైన్యం.